భగవంతుని స్తుతి. మీ అందరికీ మరోసారి జోహార్. నేను మార్సెలీనా హోరోని. నేటి సందేశంలో ఈరోజు వర్షాకాల గ్రహణం కూడా ఇందులో ఉంది. నిన్ను చేర్చుకున్నాను. ఈరోజు జూలై 1, 2024 సోమవారం. నేడు మా ప్రభువు ఈ రోజు నా కుటుంబం కూడా హాజరయ్యారు. అతను పగటిపూట పొందాడు. వానాకాలం రోజు ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. నీరు ఉంటుంది. మీ దృష్టిలో నిలిచిపోయే వర్షం ఉంటుంది. ఎప్పుడు నీరు, గాలి, చెట్లు, మొక్కలు మరియు పొలాల్లో పచ్చదనం ఉంటుంది. బైబిల్ మొదటి పాఠంలో ఇలా చెప్పబడింది. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, అతడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము, మరియు నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించుము. భగవంతుని ఉత్తరాది జెండా అలాగే ఉండాలి. సమస్త సృష్టికి నీవే సృష్టి, ఇప్పుడు నీవే సృష్టి, నేను ప్రతిదీ నా కరుణా సాగరాన్ని చేస్తాను. రెండవ బైబిల్ పాఠంలో చెప్పబడింది. అధ్యాయం 8 వచనం సంఖ్య 18 నుండి 19లో సెయింట్ మాథ్యూ వార్తలు. తన చుట్టూ ఉన్న పెద్ద గుంపును చూసి, యేసు సరస్సును దాటమని ఆజ్ఞాపించాడు. మరియు ఒక పండితుడు అతని దగ్గరకు వచ్చి, ఓ గురువా, మీరు ఎక్కడికి వెళ్ళినా, నేను మీ వెంటే వస్తాను, అన్నాడు. పవిత్ర గురువు ఈ రోజున, సెయింట్ థామస్ రోజున, జూలై 3న, చోళ సామ్రాజ్యానికి వచ్చారు. అక్కడ ఏ మతాన్ని అనుసరించని అనేక మంది చనిపోతారు మరియు సెయింట్ థామస్ తన జీవితాన్ని కోల్పోతారు. మూడవ బైబిల్ పాఠంలో కోట్. అధ్యాయం 89 శ్లోకం సంఖ్య 1లో స్తోత్ర పఠనం. నేను ఎల్లప్పుడూ ప్రభువు యొక్క దయ గురించి పాడతాను. తరతరాలుగా నీ సత్యాన్ని చెబుతూనే ఉంటాను. అవును, సత్యం తరతరాలుగా అనుసరించబడుతుంది. మరియు చివరి బైబిల్ వచనంలో ఇలా అన్నాడు. ఆమోస్ పుస్తకంలో, అధ్యాయం 2 వచనం సంఖ్య 8. వారు ప్రతి బలిపీఠం దగ్గర తనఖా బట్టలు వేసుకుని నిద్రిస్తారు మరియు వారి దేవుడి ఇంటిలో జరిమానా డబ్బుతో కొనుగోలు చేసిన ద్రాక్షారసం తాగుతారు. మరియు విస్తృతమైన బంగారు బెర్రీని తెరిచిన కోతి వైన్ యొక్క దేవుడుగా పరిగణించబడుతుంది. కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం. ఓ నా తండ్రి, నేడు నా ప్రభువైన యేసు మెస్సియా, ప్రేమ స్తోత్రం. అదే పరిస్థితి ఈ రోజు నుండి కొనసాగుతుంది. పవిత్రమైన ఆరాధన శాశ్వతంగా ఉంటుంది. నిన్ను అర్థిస్తున్నాను. ఆమెన్. యేసు క్రీస్తుకు కూడా